అందరికీ ప్రైజ్లాడండి. రెబ్కా భర్తకు విధేయురాలు. ఇస్సాకు భార్యగా జీవించడానికి రెబ్కా హారాను వదిలి కానానుకు బయలుదేరింది. వివాహమునకు సిద్ధపరచబడుచున్న ప్రతి కన్యకలోనూ ఎన్నో లోకాలుంటాయి, ఊహలుంటాయి. రెబ్కా ఇస్సాకును చూడలేదు, అలాగని ఇస్సాకు రెబ్కాను చూడలేదు. వారు ఒకరినొకరు ఎదురు కాబోచున్నారు. అయితే ఇస్సాకు చాలా ప్రత్యేకమైనవాడు, యవనస్తుడైనా చాలా క్రమమైన జీవితం కలవాడు. ఇస్సాకు పొలంలో ధ్యానింప వెళ్ళాడు. ఒంటెల్ని ఎలియాజరును దూరాన చూసి గుర్తుపట్టి వారిని ఎదుర్కోవడానికి వచ్చారు. అయితే దేవునిపై ఆధారపడి రెబ్కా ఇస్సాకును చూడగానే ఒంటె దిగింది. ఆ వచ్చుచున్న మనుష్యుడు ఎవరు అని ఎలియాజరును అడిగింది. అతడు నా యజమానుడని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకున్నది. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ముసుగు ఉండవలెను. రెబ్కా ఎందుకు ముసుగు వేసుకుంది? రెబ్కా దేవునికి విధేయురాలై భర్తను గౌరవిస్తుంది. ముసుగు వేసుకోవడం ద్వారా నీ అధికారానికి నేను లోబడుచున్నానని రెబ్కా ఇస్సాకుతో చెప్పకనే చెప్తుంది. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. ఇట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. శారా ఇస్సాకుని ఎంతో ప్రేమించింది. లేక లేక కనిన కొడుకు సంవత్సరాల తలబడి ఎదురుచూసిన కన్నకుమారుడు ఇస్సాకు. అటువంటి ప్రేమ గల మాతృమూర్తి మరణం ఇస్సాకు తీరని లోటు, ఎంతో దుఃఖం. అయితే ఆ దుఃఖాన్ని రెబ్కా తన ప్రేమ మూలంగా మర్చిపోయేటట్టు చేసింది. దుఃఖపరచడం, దుఃఖం పోగొట్టడం రెండూ స్త్రీ చేతుల్లోనే ఉన్నాయి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. సామెత 18:22. కొంతమంది స్త్రీలు శరీర రూపమునకు అందముగానే కనబడతారు, కానీ వారి అంతరంగం మాత్రం చాలా చాలా ఘోరంగా ఉంటుంది. తన పుట్టింటిలో ఉన్నప్పుడు కనిపించే ప్రేమ అత్తారింటికి వచ్చేసరికి కానరాదు. అత్తగారిని తన తల్లిగా భావించక విరోధమైన మనస్సు కలిగి కుటుంబ కలహాలను కలిగిస్తూ ఉంటారు. తన భర్తతో సంతోషంగానే ఉంటారు, కానీ అత్త మామలతో కయ్యమాడుతూ ఉంటారు. ఇటువంటి భార్య కలిగిన పురుషునికి మేలు దొరకదు.